Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on fifth part of Care of Kanchara Palim. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. ఏడ్రా చెప్పేది కంగారేసి పరిగెడికి వచ్చాను. ఏడ్రా ఆడపిల్లను ఒంటరిగా వదిలేసి పరిగెత్తుకుని వచ్చేసావా? పేరుకి గోసే Correct. ఆడపిల్ల 42 ఏళ్ళట. ఆమెకి ఎవ్వడు ఏం చేయలే. అయితే మాత్రం ఆడదాన్ని అలా ఒంటరిగా వదిలేసి ఎవరన్నా వచ్చేస్తాడరా? నేను కాబట్టి వదిలేసి వచ్చాను. అదే ఇంకోడైతే గుండె ఆగి వస్తాడు. ఆ పేసులో ఉంటే నీకు తెలిసేది. చాలే. ఆవిడికి ఈ వయసులో పెళ్ళి ఏంటండి బాబు? 16 ఏళ్ళు బాలకుమార్ అనుకుంటుందా? తప్పేముందిరా, ఆవిడ మనసులో ఉన్నది ఆవిడ చెప్పింది. సరే రాజు, ఎందుకు నువ్వేమంటావురా? ఏమట్రా అనేది? ఆవిడ అనటం నువ్వు అడగటం చాలా బాగుంది. కిందకి 49 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఊర్లో వాళ్ళు నోటితో నవ్వర్రా. ఊర్లో వాళ్ళ సంగతి నీకు ఎందుకురా? ఎందుకే ఆవిడంటే నీకు ఇష్టమా లేదో చెప్పు. ఇష్టమేనా బా? అబ్బో ఏం సిగ్గుపడిపోతున్నావురా గోసిగా? ఇష్టమంటే ఇష్టం, సిగ్గు లేకపోతే సరే. సిగ్గుపడ్డానికి ఏముందిరా? ఆడి మాట ఏం పట్టించుకోకరా రాజు. ఆవిడంటే ఇష్టం అంటున్నావు, మరి పెళ్లి చేసుకోవడం ఏట్రా నొప్పి నీకు? ఊరకాయస్ ఆవిడకి 42 ఏళ్ళు. అదీగాక మొగుడు పోయాడు, పైగా 20 ఏళ్ళ కూతురు ఉందని ఎలా పెళ్లి చేసుకునేది? అబ్బో నీ ముఖానికి ఇప్పుడు 25 ఏళ్ళు గుంట వెయిటింగ్. మరి ఇప్పటికే 49 ఏళ్ళు వచ్చాయి. ఊరంతా బ్యాక్ టాక్ ఉంది. కొంతమంది నిన్ను నట్టు కూడా అంటున్నారు. అలా చూస్తున్నా, నేను చెప్పింది నిజమే. నీ ముఖానికి ఈ వయసులో పిలిచి పిల్లనిచ్చినోడు ఎవ్వడో లేడు. ఆవిడ ఎదురొచ్చి మరి నిన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. నువ్వు కానీ వినియోగించుకోపోయావా జీవితంలో నీకు పెళ్ళి అవదు. ఆలోచించుకో. లేకపోతే 10 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 10. మేడం మీరంటే నాకు ఇష్టమే మేడం, కానీ కొద్దిగా భయం మేడం. మీరేమో ఆఫీసర్, నేను అటెండర్ని. అయినా పర్వాలేదు మేడం, మన పెళ్ళి జరుగుతుంది అంతే. ఎవడొస్తాడో రాని నేను చూసుకుంటాను మేడం. గ్యాంగ్ లీడర్స్ చిరంజీవి లాగా ఎగిరి ఒక తన్ను తిన్నదంటే 10 మందికి పగిలిపోవాల్సిందే మేడం. మన పెళ్ళి అయ్యాక కానీ మనకి ఊటీ వెళ్దాం. ఎప్పుడు ఉన్నప్పుడు పెళ్ళి అయ్యాక పిల్లలతో ఊటీ వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు కుదిరింది. ఏంటారా పొద్దున్నే మీటింగ్ పెట్టారు ఇక్కడ? ఫ్రెండ్ నిర్వాహకం చూడు బాబు. ఏ రాజు, ఏరు ఎక్కడ పడుకున్నా? రాజు She got angry on him. సార్ మీరు ఆగండి సార్. ఏ రాజు, మేడం మీరు తాగండి సార్. అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మన ఊరు రాజుగారికి 49 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కనుక ఆడవాళ్ళంతా నానా రకాలుగా మాట్లాడుతున్నారు, మగవాళ్ళంతా భయపడుతున్నారు. కావున మన ఊరు పెద్దలందరూ కలిసి సాయంకాలం మన గ్రంథాలయాలు వాడితో ఈ విషయం చర్చించాలని కోరుకుంటున్నాం. సరే, నేను ఎప్పుడే బయలుదేరుతున్నాను. మేనేజర్ అడిగితే మీతో చెప్పేలేని చెప్పండి సార్.
హలో మేడం, చిన్న సమస్య, నేను తర్వాత మాట్లాడతాను మేడం. నా పేరు గురించి మీ పంచాయతీ ఏంటండి? ఒరే అబ్బాయి, నిన్ను ఊరంతా నట్టుగాడు అనుకున్నారా? నీ గురించి పంచాయతీ కాక మా నట్టుగాడు వచ్చాడని ముద్దు పెట్టుకుంటారా ఏంట్రా? ఏంటండి మీరు మాట్లాడేది? నేను నట్టుగాడేంటి? నువ్వేనరా 49 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఊర్లో కుర్రలతో ఈ మధ్యన బేడగా మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మొన్న వైన్ షాప్ లో కుర్రోడితో ఏదో తేడాగా ప్రవర్తించావట. జిమ్ లో కుర్రోళ్ళు కండ్లు కూడా పిసుకుతున్నావట. కూరిపిల్లలు వీధిలో కుర్రోడు పడుకొని ఉంటే వాడితో తేడాగా ప్రవర్తించావట. అలా కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ. మా దగ్గర సాక్ష్యాలు రుజువులు అన్ని ఉన్నాయి. అవి చూసే బండి నువ్వు కబురు పెట్టాం. ఏదో పిల్లలు కదా అని చూస్తున్నాడండి, అంత మాత్రం నట్టుగాడు అనేస్తారా మా వాడిని? ఏంట్రోయ్ వాడినంటే మీకు కోపం వచ్చింది? అవునులే, మీరు అందరూ కలిసి తిరుగుతున్నారు కదా, కానీ మీ అందరినీ లైన్లో పెట్టేసాడా ఏంటి? ఏండోయ్, కాస్త మర్యాదగా మాట్లాడండి. మేము కూడా ఊర్లో ఉన్నాళ్ళమే. నీకు మరి అదేట్రా, పిల్లికి పాలు కూడా పోయి పిస్తున్నారు ఎదవా. ఎవరంటే పిస్తున్నారు ఎదవా? కమిటీల పేరు మీద ఇష్టం సార్ అంత డబ్బులు వసూలు చేసుకుని తింటున్నారు మీరు. మరి మీ అంత కక్కుర్తి ఎదవనే కాదులేండి నేను. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఎక్కడ కూడా అక్కడికి వెళ్ళేదిరా. చిన్నరా అసలు విషయం చెప్పు. ఒరే రాజు, నువ్వు మంచివాడు మా అందరికీ తెలుసురా. నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుమానాలు వస్తున్నాయిరా. అందువల్ల రోజుకొకడు వచ్చి ఒక్కొక్క విధంగా నీ మీద కంప్లైంట్లు చేస్తున్నారు. మరి ఈ విధంగా కంటిన్యూ అయితే నిన్ను ఊరి నుండి వెలివేయవలసి వస్తుంది. కావున నువ్వు పెళ్లి చేసుకొని నేను నట్టుగాని కాదని నిరూపించుకుంటావో లేక ఊరందరితో వెలివేయించుకోబడతావో అది నీ ఇష్టం రా. వీడి వల్ల మన పరువంతా పోయిందిరా. నేనేం చేశాను రా బాబు? నువ్వు కాబట్టి ఇంకా రా, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా తిరిగా. ఇప్పుడు చూడరా, ఊళ్ళో వాళ్ళంతా నిన్ను నీతో తిరిగినాను మమ్మల్ని నట్టుకోవాలంటున్నారా. పెళ్లి చేసుకుంటే గానీ ఊర్లో ఉండనవరట. అన్నోడికైనా జ్ఞానం లేదు. ఈ వయసులో ఏంటి కావడండి పిల్లనిస్తాడు? రే, పోయిన పరువు ఎలా పోయింది? దయచేసి నా మాట విని ఆ పెద్దవాడి మనసు మార్గ ముందే పెళ్లి చేసుకో. కరెక్ట్ చెప్పావురా రాజు. ఒకే ఒక ఆఖరి అవకాశం, ఇది వదులుకున్నాం అనుకో ఏంటి చాలా సమస్యలు వస్తాయి. ఏంటంత పంతులు? నువ్వు అన్నది కరెక్ట్ రా. ఇదే నీకు ఆఖరి అవకాశం. అదో ఫోన్ కూడా పోతుంది చూడు. సత్యం బావా, ఆవిడే ఫోన్ చేస్తుంది. మాట్లాడరా. ఏం మాట్లాడను? అదేరా, మొన్న మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగారు కదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పు. చెప్పరా. ఓ టెన్షన్ గా ఉందా? What are they doing? शादी? माँ आप पागल तो नहीं हो गए हो? आपको जरा भी अंदाजा है कि आप क्या बोल रहे हो? हम बहुत सोच समझ के फैसला किए। आपके फैसले से क्या हो जाएगा माँ? मोहल्ले वाले क्या सोचेंगे? मामा जी क्या सोचेंगे? कोई भी क्या भी सोचा हमको कोई फर्क नहीं पड़ता है। तुम क्या सोचती हो, तुम क्या चाहते हो, उसमें हमको फर्क पड़ता है। बेकार की बातें छोड़िए माँ, आइए सो जाइए, सो जाइए। छोड़ा, तुम अपना आपको तो बहुत फैमिली समझती हो ना। क्या होता है फेमिनिज्म? आहिस्ता माँ, लोग उठ जाएंगे। ठीक है माँ, बैठ के बात करेंगे। ऐसे कहाँ रहते हो? यही आरपी पेटा पे। उनसे मिलना चाहूंगी। कल उसका दोस्त लोग साथ में मिल के आ रहे हैं, हम जा रहे हैं उससे मिलने के लिए। तुम आओगे? नहीं, मैं उनसे अकेले में मिलना चाहूंगी। तो ठीक है, हम फोन कर देंगे। బూడిదలో కూర్చుని పెంకులు తీసి చేరిపోయాడు. ఒకప్పుడు ధనవంతుడు, శ్రేష్టమైన స్థితిని కలిగిన వాడు. నాకేవో పనులు అంటున్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది కళ్ళతో నిబంధన? బైబిల్ సెలవిస్తా ఉంది, యోబు భూమి మీద ఉన్న వారిలో నిత్య ధనము విడిచిపెట్టేసింది, శారీరకంగా ఆరోగ్యం విడిచిపెట్టేసింది, కానీ ఆత్మకు మాత్రం సార్ మూర్తి గారు చెప్పారు ఎల్ఐసి పాలసీ కావాలన్నారు. అవునండి. అదే సార్ ఈరోజు సండే కదా, ఖాళీగా ఉంటారని వచ్చాను. అందుకే కదండి రమ్మన్నాను.
ఓకే సార్ అప్లికేషన్ తీసుకున్నాను తీసుకున్నాను. వాడుకుంటుందేమో అనే భయం. ఆదివారం అయితే చాలు ఈ గోల భరించలేకపోతున్నా సార్. చూడను అని చెప్పి మీ పూర్తి పేరు సార్? పోల్ రాజేష్. రాజేష్. సరే సరే ఇందాక నోట్ జరిగింది. అవన్నీ అలవాటు అయిపోయాలండి. మీరు అప్లికేషన్ రాయండి. పేరు అడ్రస్ సార్? పోల్ రాజేష్. అడ్రస్ సార్? 34/7/21 జ్ఞానాపురం, విశాఖపట్నం. Oh, she's his daughter. Oh my God. రాజు అంటే మీరేనా? అవునండి, రాధా మేడం గారు అమ్మాయి మీరేనా? అవును. రండి కూర్చోండి. కూర్చోండి. Oh my God. అమ్మ నాతో విషయం చెప్పింది. పొద్దున్న ఫోన్ చేసి మీరు ఏదో నాతో మాట్లాడాలన్నారట. చెప్పండి. మా అమ్మ అంటే మీకు ఇష్టమా? ఇష్టమా అంటే హలో, ముందు మెలకలు తిరగకుండా సరిగ్గా కూర్చోండి. ఏంటది ఆడపిల్లగా? తిన్నగా కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని పెళ్లి చేసుకుంటారన్నారా? ముందు ఆవిడే పెళ్లి చేసుకుంటారా అని అడిగారండి, తర్వాతే నేను ఒప్పుకున్నాను. ఆహా, అంటే మా అమ్మే మీ వెంట పడిందంటారా? చచ్చా, అది కాదండి. సరే, అది వదిలేండి. ఇంత వయసు వచ్చినా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కుదరలేదండి. కుదరలేదంటే? కుదరలేదంటే కుదరలేదని అవన్నీ ఏం చెప్పుకుంటామండి. పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. చిన్నపిల్లలు అవన్నీ మీరు అడగకూడదు. సరే, మీ పర్సనల్ విషయాలు నేను టచ్ చేయను, కానీ అడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో అడగండి. వార్తల్లో చూపిస్తున్నారు, అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకొని వదిలేస్తున్నారంట. మీరు కూడా పెళ్లి మోజు తీరిపోయాక మా అమ్మని వదిలేరని గ్యారెంటీ ఏంటి? మీరు జస్ట్ ఒక అటెండర్, జీతం 8,000 వరకే. అదే ఆఫీస్ లో మా అమ్మ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. జీతం అన్ని పోని 22,000 వరకు వస్తున్నాయి. మా అమ్మతో డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నారేమో అన్న డౌట్. తప్పులేదమ్మా, నీ వయసుకి నువ్వు అలా అనుకోవడం అస్సలు తప్పులేదు. ఇంకేమైనా ఉన్నాయమ్మా క్వశ్చన్లు? ఇంకా చాలా ఉన్నాయి, కానీ ముందు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. చెప్తానమ్మా, నువ్వు అడిగిన వాటికే కాదు, ఈ పుస్తకంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే. మీ అమ్మగారిని మోసం చేయడానికో లేదా డబ్బు కోసం వాడుకోవటానికో నేనేమి వయసులో ఉన్న కుర్రాడిని కాదమ్మా. నాకు 50 ఏళ్ళు. ఈ వయసులో నేనైనా మీ అమ్మగారైనా పెళ్లి చేసుకోవాలనుకునేది ఒక తోడు కోసమే కానీ మరి దేనికోసం కాదమ్మా. పిల్లవి, మా ఫీలింగ్స్ నీకు అర్థం అవ్వాలంటే చాలా అనుభవం రావాలి. మీ ఇద్దరు జాతకాలు చాలా బాగున్నాయి. మీరిరువురికి వివాహం జరిగితే దేదీప్యమానంగా ఉంటుంది. ఏమండి, వచ్చే సోమవారం ఆగస్టు 17వ తారీఖుని మీరు మీ ఇంటికి వెళ్ళి మీ తమ్ముడికి ఈ విషయాన్ని చెప్పండి, శుభం జరుగుతుంది. ఆ రోజు మా తమ్ముడు చెప్తే ఒప్పుకుంటుందా? ఏమనుకుంటున్నారు? నేను పెట్టిన ముహూర్తానికి చుట్టుపక్కల గ్రామాల్లో కుట్టేవాడు ఎవడు లేడు. ఆ రోజు వెళ్ళి మీరు మీ తమ్ముడికి చెప్పండి. మీరు పరిగెత్తుకుంటూ వచ్చి తర్వాత నన్ను పెళ్లి ముహూర్తం పెట్టమని అడుగుతారు. ఫోన్ కూడా మోగింది. हाँ, मैं राजू जी के साथ ही हूँ. वही तो, उनसे बात करके मुझे लगा कि हाँ वो अच्छे इंसान हैं. आपके साथ साथ मुझे भी खुश रखेंगे.
वाह। लेकिन एक बात का एतराज है, क्या मामा मान जाएंगे? मामा जी का बात छोड़ो, तुमको पसंद है ना नहीं है वो पहले बताओ। नहीं माँ, मुझे कोई प्रॉब्लम नहीं है। ठीक है चलो घर में जाके मिलेंगे। हाँ ठीक है, घर आके बात करते हैं, क्या करना है कब करना है। చెప్పేసా హ్యాపీయా? అలా అడుగుతుంటే సిగ్గేస్తుందమ్మా. కాకపోతే ఒక చిన్న విషయం. ఏమిటది? చిన్నప్పటి నుంచి నేను ఎవరిని నాన్న అని పిలవలేదు, కాబట్టి మిమ్మల్ని పిలవాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రాక్టీస్ కావాలి కదా. ఓహో అదా, ఏం పర్వాలేదు, రాజు అని పిలు, నేనేమనుకోను. Everyone is super happy. So guys, जैसे कि हमने फिफ्थ पार्ट भी देख लिया है केयर ऑफ कंचरा पाले मूवी का. फाइनली शी इज गेटिंग मैरिड एंड ही इज ऑल्सो गेटिंग मैरिड. और यार लोग ऐसे क्यों करते हैं? अगर किसी की शादी हो तो भी परेशानी, ना हो तो भी परेशानी. Like people are never happy with you, okay? They can't be happy. If you are getting married earlier, they will be like, oh, she got married this young age. If you will getting married late, oh, she got this much old and now she is getting married. Everyone is like that only, okay? The society is like that only. But you should marry when you want to marry, when you think like you should get married, okay? And like to the partner like to whom you think yes, he is the one, to him you should get married, right? So here also 49-year-old man is getting married to 42-year-old woman, which is like quite good. Like if they are liking each other and their age is also like they can't get anyone younger than this age, so like what's wrong in that, right? And they are liking each other. As long as they are liking each other, like what is the problem there, right? Now let's see what will happen. I am excited to see. Still everything is going super fantastic, but yes, that girl's father saw her, okay? So that might be a problem because he is not liking converted Christians and all. He is not liking them. So let's see what will happen. For that I also am excited, and like for everything I'm excited because there should be something. Now I think 3 parts left. Yeah, only 3 parts left. I am excited to see what will happen in further scenes. Till now everything is quite fantastic. Movie is going raw as usual, how it was going till now. But yeah, that is it for this video. What about you guys? Did you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.